సిట్యుయేషన్స్ చూపించారు కదా అరుగుదల అనేది. సో చాలా మంది లేడీస్ ఏం చేస్తుంటారంటే ఓకే ఇది నార్మల్ పెయిన్ నాకు ఎప్పుడు వచ్చేది అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు మెట్లు ఎక్కగానే ఒక 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఎక్కగానే నొప్పి వస్తుంటుంది జన అది. సో అది అరుగుదల వల్లనే వస్తుంది అనేది ఇండికేషన్ ఏంటి? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అరుగుదల వల్లనే వచ్చింది ఇండికేషన్ అని చెప్పాలంటే ఫస్ట్ ఏజ్ ఒక 50 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అంటే మెట్లు ఎక్కడం దిగడం వల్ల పెయిన్ వస్తుందంటే ఎస్ అది డెఫినెట్లీ అరుగుదల వల్లనే. పొద్దున లేసినప్పుడు వాళ్ళకి నొప్పి ఉండదండి యాజ్ ద డే ప్రోగ్రెసెస్. సో ఈవినింగ్ టైం వచ్చేంత వరకు వాళ్ళు పనులు చేసిన తర్వాత నీ పెయిన్ పెరుగుతూ ఉంటుంది. సో దాన్నే ఎండ్ ఆఫ్ ద డే పెయిన్ అంటారు. ఎండ్ ఆఫ్ ద డే పెయిన్ నార్మల్గా మోకాలు అరుగుదలలో ఉంటుంది. దీంతో పాటు మనము మోకాలు మడత పెట్టినప్పుడు స్ట్రైట్ అన్నప్పుడు కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. చాలా మంది పట్ పట్ సౌండ్ వస్తుంది సార్ అంటారు. సో దాన్ని క్రెపిటస్ అంటారండి. సో క్రెపిటస్ ఏంటంటే అండి మనం ఏదైతే జాయింట్ అరిగిపోతుందో అరిగిపోయిన జాయింట్ లో కార్టిలేజ్ ఏదైతే ఊడిపోతుందో దానివల్ల బోన్ రాసుకపోయి ఆ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా అండి. అండ్ దీంతో పాటు ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అండి. ఇంకో టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అని ఉంటుంది. దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారండి. సో ఈ నార్మల్ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎండ్ ఆఫ్ ది డే మనకు పెయిన్ ఉంటుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎర్లీ అంటే పొద్దున లేవగానే ఫస్ట్ స్టిఫ్నెస్ ఉంటుంది, తర్వాత పెయిన్ అనేది త్రూ అవుట్ ద డే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ 50 సంవత్సరాలు అప్పుడు రాదు, ఇంకా కొంచెం ముందరనే అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళకు కూడా రావచ్చు. కానీ రీజన్ దాన్ని మెజారిటీ ఆఫ్ ద టైం ఏంటంటే జెనెటిక్ ఉంటుందండి. అండ్ కొంతమందికి రీజన్ తెలియదు కూడా. బట్ అలాంటి వాళ్ళల్లో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది నార్మల్ 50 years కి చేసేది కాస్త 30 years కి చేస్తాం. సో వాళ్ళల్లో కూడా మనం ఇది గమనియాలి. రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఫ్యాక్టర్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి. నాట్ ఓన్లీ నీ జాయింట్, చిన్న చిన్న జాయింట్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. సో ఫస్ట్ ఏంటంటే ఈ చిన్న చిన్న జాయింట్స్ అంటే హ్యాండ్స్ లో లెగ్స్ లో ఈ జాయింట్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయండి. తర్వాత పెద్ద జాయింట్స్కి వస్తాయి. సో అందుకనే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వేళ్ళు వంకరపోయి ఉంటాయి, అన్ని వేళ్ళు వంకరపోయి ఉంటుంది, చేతులంతా ఇట్లా అయి ఉంటాయి. సో అవన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఫీచర్స్ అండి. సో కొంతమందిలో వేలు ఇలా ఉంటుంది, దాన్ని స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటారు. కొంతమందిలో వేలు ఇలా ఉంటుంది ఇలా, సో దాన్ని బొటర్నాయిడ్స్ డిఫార్మిటీ అంటారు. కొంతమందిలో ఏళ్ళు ఇలా ఉంటాయి, దాన్ని అల్నార్ డీవియేషన్ ఉంటాయి. ఇవన్నీ కీళ్ళవాతంలో ఒక భాగం అండి. సో కీళ్ళవాతంకి ఏంటంటే అండి పెద్ద జాయింట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకుంటాము, కానీ లైఫ్ లాంగ్ వాళ్ళు టాబ్లెట్స్ వాడాల్సిందే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.